హాయ్, వెల్కమ్ టు సువర్ణ మీడియా. నేను మీ హేమంత్. సో ఈరోజు ఒంగోలు జిల్లా కనిగిరి నియోజకవర్గానికి వచ్చున్నాం. సో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలను రాబోయే ముఖ్యమంత్రి ఎవరు, ఇక్కడ కనిగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినటువంటి టీడీపీ అభ్యర్థి, కూటమి అభ్యర్థి, లేకపోతే వైసీపీ అభ్యర్థి అని పబ్లిక్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్థానికుల దగ్గరికి వెళ్దాం, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చంద్రబాబు నాయుడు గారు వస్తే మాకు మంచిది. రాష్ట్రం డెవలప్మెంట్ అవ్వాలంటే ఒక చంద్రబాబు నాయుడే రావాలి. అతను సీనియర్ కాబట్టి. ఇతను వచ్చిన తర్వాత రాష్ట్రం అంతా యుద్ధం తప్ప ఏమీ లేదు. కనిగిరి ఉగ్ర నరసింహారెడ్డి గారు భారీ మెజార్టీతో గెలుస్తారు. ఆయన 5 ఏళ్ల కింద ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కనిగిరి డెవలప్మెంట్ అయింది. మిగతా ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు ఎవరు ఏం డెవలప్మెంట్ కాలే. అతని స్వార్థం అతను చూసుకుంటున్నారు తప్ప ఏం లేదు. ఒక ఉగ్ర నరసింహారెడ్డి అయితేనే మన కనిగిరి డెవలప్మెంట్ కావాలంట. అందుకని మనం ఉగ్ర నరసింహారెడ్డి గారిని మేము గెలిపించుకుంటాం. ఇప్పుడైతే చంద్రబాబు నాయుడు ఇస్తేనే మంచిది అనుకుంటున్నాం. సిబిఎన్ వస్తేనే మంచిది అనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు అన్న పార్టీ పరంగా అయితే నేను చెప్పను, దేవుడి పరంగా అయితే నేను చెబుతాను. వచ్చేది టీడీపీ. నేను చంద్రబాబు అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు అండి, దాంట్లో ఏమో సందేహం లేదు. కనిగిరి ఉగ్ర నరసింహారెడ్డి భారీ పంచాయతీ గెలవబోతున్నాడు. ఆయన చేశాడు, చేయబోతాడు. ఇతను ఏం చేయలేడు అనేది ప్రజలకు ఒక అభివృద్ధి చేసే నాయకుడినే కోరుకుంటున్నారు ప్రస్తుతము. ఉగ్ర నరసింహారెడ్డి చేయగలడు. ఆయన ఆ టాలెంట్ ఉంది, డైరెక్ట్ చేయగలడు. అదండి. చంద్రబాబు నాయుడు వస్తే మంచిది. చంద్రబాబు మామూలుగా జరిగితే ఓటింగ్ ఇంకా గోల్ బాల్ చేసేస్తే ఇంకా చంద్రబాబు నాయుడు వస్తుంది. చంద్రబాబు వస్తే మంచిది అనుకుంటున్నాను నేను, అంతే. చంద్రబాబు వస్తే బాగుంటుంది. ఏముంది, ముఖ్యమంత్రి అంటే ఇద్దరు సరిపోటుగా ఉన్నారు సార్. ఎవరు డబ్బులు అయితే వారు పోటుకుంది. ఇప్పుడు రెండోది ఏంటంటే చంద్రబాబు నాయుడే రావాలి అభినందంగా. ఎందుకంటే జగన్ చేసిన మేలులకి కానీ చేశాడు, కానీ కొన్ని అమ్మబడి కొన్ని వేయలే, బటన్ కానీ రాలే, ఏముండవు కానీ అన్నీ రాలే, కొన్ని రాలే. కానీ చంద్రబాబు నాయుడు గారు రావాలి. ఒక నిరుద్యోగిగా చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఇదొక మాకు మంచి అవకాశం అని అనుకుంటున్నాం. చంద్రబాబు రావాలని అనుకుంటున్నాం. ఎవరు వస్తారో తెలియదు కదా. చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడే. కనిగిరి నియోజకవర్గం వరకు టీడీపీ వస్తున్నా. చంద్రబాబు నాయుడు అన్న. తెలుగుదేశం ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రావచ్చే సూచనలు ఉన్నాయి. బాబు వస్తే బాగుండే. నాయుడు వస్తే బాగుంటుంది. నారా చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది. కనిగిరిలో ఉగ్ర నరసింహారెడ్డి. చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. పైన మటుకు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు వస్తారని మా నమ్మకం. ఓకే, టీడీపీ వస్తుంది సార్. 3 పార్టీలు కలిసింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. అది రావచ్చు. 90 బేజా క్లియర్ చేస్తే చంద్రబాబు నాయుడు సార్. బేజా క్లియర్ చేస్తే చంద్రబాబు నాయుడు. నేను టీడీపీ వచ్చింది అనుకుంటున్నా. వాళ్ళు చెప్పిందే టీడీపీ వస్తుంది. చంద్రబాబు ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో సీఎంగా చంద్రబాబు గారే. కనిగిరిలో ఉగ్ర నరసింహారెడ్డి, ఇంకా అందులో డౌట్ ఏం లేదు. వన్ సైడ్ చంద్రబాబు అవుతారు.